ఓం నమ శివాయ. చూడండి, ఇది జోగిపేట గ్రామంలోని జోగినాథ్ గుట్టపైన వెలిసినటువంటి ఒక చిన్న గుహ లోపల ఉన్నటువంటి యొక్క జోడులింగాల జోగినాథ స్వామి దేవాలయం. ఇక్కడ పార్వతీ పరమేశ్వరులు లింగము పానపట్ట రూపం కాకుండా ఇక్కడ శివపార్వతులు ఇరువురు కూడా అభేదమనేటువంటి యొక్క భావనతో ఇరువురు కూడా లింగాల రూపంలో వెలిసి ఉన్నారు. ఇక్కడ ఇది స్వయంభూ. ఇది హైదరాబాద్కు 90 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. సంగారెడ్డికి 30 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చాలా ప్రసిద్ధమైనటువంటి స్థలము. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా జాతర జరుగుతుంది. శ్రీరామనవమి నుంచి అద్భుతమైనటువంటి యొక్క ప్రాశస్త్యం కలిగినటువంటి గ్రామం. ఇక్కడ మీరు చాలా ప్రశాంత అనుభూతిని పొందేటువంటి ఒక వాతావరణం ఉంటుంది. ఇక్కడ అభిషేకం చేసిన, అట్లాగే ఇక్కడ ప్రతి సోమవారం నాడు మరియు ప్రతి అమావాస్య నాడు ఉదయం 5:30 గిరి ప్రదక్షిణ జరుగుతుంది. 3 సార్లు ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః స్మరణ చేస్తూ ఈ గుట్ట చుట్టూ, గుడి చుట్టూ 3 ప్రదక్షిణ చేయడం జరుగుతుంది. సుమారుగా 2.63 కిలోమీటర్లు అవుతుంది. 3 సార్లు ప్రదక్షిణ చేస్తే చాలా మంచి అనుభూతిని అందిస్తుంది. మీరు అందవే జోగిపేట నుంచి వెళ్ళేటువంటి వాళ్ళు దీన్ని దర్శించుకోవచ్చు. చాలా బాగుంటుంది. గుట్టపైన ఉంటుంది. పక్కనే గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఉంటుంది. చాలా బాగుంటుంది. ఒకసారి వచ్చి చూడండి, మంచి అనుభూతిని పొందుతారు. మీరు గిరి ప్రదక్షిణలో పాల్గొనవలసినటువంటి వారు ప్రతి సోమవారం ఉదయం 5 గంటలకు అభిషేకం చేసుకునే ఛాయిస్ ఉంటుంది. 5:30కు గిరి ప్రదక్షిణ ప్రారంభమవుతుంది. కనుక గిరి ప్రదక్షిణలో పాల్గొనదలిచినటువంటి వారు ఉదయం 5 గంటలకి ఇక్కడికి వచ్చేసినట్టయితే అభిషేకంలో పాల్గొనవచ్చు. మళ్ళీ గిరి ప్రదక్షిణలో కూడా పాల్గొనవచ్చు. ఆ శివయ్య, ఆ పార్వతీ మాతల దివ్య ఆశీస్సులు పొందాలంటే ఈ చక్కనైనటువంటి ప్రదేశానికి, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో స్వయంభూగా వెలిసినటువంటి యొక్క ఈ దివ్య క్షేత్రం లోపల ఒక్కసారి పర్యటించండి. మీ యొక్క కోరికలు తీర్చుకొని ఆ శివయ్య అనుగ్రహాన్ని పొంది సదా శివుడు మీ ఇంట వెంట జంట ఉండేలా నామాన్ని స్మరిస్తూ గిరి ప్రదక్షిణలో సోమవారం 100 వరకు స్త్రీలు పురుషులందరూ కూడా చలి అనుకోకుండా